4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నట్టు 17 మంది వైస్ ఛాన్సలర్లు లోకేష్ ఒత్తిడితో రాజీనామా చేశారు అనేది. సార్, లోకేష్ అలా జరగలేదు అనేది లోకేష్ వాదన. ఒకసారి దానికి సంబంధించి లోకేష్ మండలిలో మాట్లాడారు బొత్స ఆరోపణలకు సంబంధించి. లోకేష్ బైట్ ప్లీజ్. మంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది 17 మంది. 17 మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు? 5. ఒక్క నిమిషం స్వామి, బెదిరించారు రాసింది ఇక్కడ. ఇప్పుడు మీరు చదివాను, రాశారు ఇక్కడ లెటర్ లో ఎక్కడ కానీ ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి పేరు మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు మీకు ఒక నీతి మాకు నీతి ఉండదు, ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందు ఆంధ్రాకి రమ్మన్నప్ప. సార్ మీరు ఇస్తూ చూడండి, ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రేట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష? బెదిరించాము. దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం. రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి. కానీ వాయిదా ఒక గంట ఏం పర్లేదు, రికార్డ్ చేయండి. లెటర్స్ డిస్కస్. బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించాము అని లెటర్ లో రాసిన సూటిగా ప్రశ్నిస్తారు అధ్యక్ష. కూర్చొని గౌరవ లోపి గారి దగ్గర పాఠాలు తెప్పించుకోండి అమ్మా. ఆయన చెప్పారో తాళ బెదిరించామని. ఇక కొత్త ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష. వాస్తవం అంటే ఇప్పుడు 17 మంది వైస్ ఛాన్సలర్ మూకుమ్మడిగా ఎందుకు రాజీనామా చేస్తారు? ఎక్కడన్నా ప్రభుత్వం మారితే వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఒక జడ్జి, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎలాగో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాగే. ప్రభుత్వము నియామక ప్రక్రియలో ప్రభుత్వం భాగస్వామి కావచ్చు, కానీ ప్రభుత్వం తొలగించలేదు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రభుత్వం ఇష్టమైతే తొలగించలేదు. మీరు ఒక ప్రభుత్వం మారితే ఈ ఇన్స్టిట్యూషన్ల అధినేతలు మారరు, ఎందుకంటే ఇవి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ మారడంతోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేస్తాడా? చేయాల్సిన అవసరం లేదు. చేయిస్తారు పొలిటికల్ ప్రెషర్స్తో, కానీ అవసరం లేదు వాస్తవంగా. మీరు అలాగే వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ రిజైన్ చేశారు. 17 మంది రిజైన్ చేశారు. 17 మంది ఒకేసారి మూకుమ్మడిగా ఎందుకు రిజైన్ చేస్తారు? ఏ ఒత్తిడి లేకుండా, ఏ బెదిరింపు అందామా, ఒత్తిడి అందామా, అననుకూల పరిస్థితులు క్రియేట్ అయినా అందామా, కారణం ఏదైనా ఏదో ఒక ఎక్స్టర్నల్ ప్రెషర్ లేనిది ఎట్టి పరిస్థితుల్లో 17 మంది మూకుమ్మడిగా ఒకేసారి ఎందుకు రాజీనామా చేస్తారు? ఇక లోకేష్ వాదన ఏంటంటే బెదిరించారని వాళ్ళు రాజీనామా లేఖల్లో ఎక్కడైనా మెన్షన్ చేశారా? ఎవరైనా మెన్షన్ చేస్తారా? బెదిరించడం అనేది బహిరంగంగా జరుగుతుంది, దానికి ఎవిడెన్స్ ఉందా అంటున్నారు. బెదిరింపులు ఎవిడెన్స్ ఉంటుందా ఎక్కడైనా? ఎవిడెన్స్ బెదిరింపులకు ఎవిడెన్స్ ఉండదు. బెదిరిన వాడు నన్ను బెదిరించారని రాయడు. అదేనా పోలీస్ కంప్లైంటా? పోలీస్ కంప్లైంట్ అన్నా నాకు బెదిరించాలని రాస్తారు. సో ప్రభుత్వం నుంచి వచ్చే బెదిరింపు కానీ, ఒత్తిడి కానీ, అధికారంలో ఉన్న వారి నుంచి వచ్చేది అది రాస్తారా ఎవరైనా? సో రాసే అవకాశం లేదు. అందువల్ల క్లియర్గా బెదిరింపో, ఒత్తిడో, పొలిటికల్ ప్రెషర్ లేకుండా వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయరు. ఈవెన్ లోకేష్ అఫీషియల్గా కౌన్సిల్లో చెప్పి, బయటలో లేదు కానీ నేను చూశాను, నేను కౌన్సిల్లో చెప్పిన దాంట్లో ఆయన క్లియర్గా చెప్పారు. 10 మంది మాత్రం ఏ కారణము మెన్షన్ చేయలేదు. 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటానికి మేము రాజీనామా చేస్తున్నాం అని అన్నారని, మరో 5 కూడా రీమ్యాపింగ్ అంటే వైస్ ఛాన్సలర్లను ప్రభుత్వము నియమించుకోవడానికి వెసులుబాటు కల్పించడానికే రాజీనామా చేస్తారని చెప్పారు క్లియర్గా. అంటే ఈ 17 మందిలో 7 క్లియర్గా ప్రభుత్వ మార్పు వల్లనే తాము రాజీనామా చేయాల్సి వస్తుంది అని తమ రాజీనామాలో పేర్కొన్న అంశం ద్వారా చెప్పారు. అందువల్ల క్లియర్గా పొలిటికల్ ప్రెషర్ లేనిది ఇంతమంది రాజీనామా చేయరు. అయితే మరి ఈ రాజీనామాలు ఎలా అర్థం చేసుకోవాలి? అంతకుముందు ప్రభుత్వం ఏమైనా రాజకీయాలకు అతీతంగా నియమిస్తే ఈ పొలిటికల్ ప్రెషర్ పెట్టడం తప్పవుతుంది. సమస్య ఏంటి? గత ప్రభుత్వం కూడా వైస్ ఛాన్సలర్ని ఇష్టం వచ్చినట్టుగా నియమించారు. కేవలం పొలిటికల్ అపాయింటీస్. వైస్ ఛాన్సలర్లు అందరూ అని నేను అనను, కానీ చాలామంది రాజకీయ నాయకుల్లాగా, అధికార పార్టీ నాయకుల్లాగా వ్యవహరించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏవి చెబితే అది ఇష్టం వచ్చినట్టు పనులు చేశారు, నియామకాలు చేశారు. అసలు ఒక యూనివర్సిటీని ఒక ఇంటలెక్చువల్ సెంటర్గా కాకుండా పొలిటికల్ పైరవీల కేంద్రంగా మార్చేశారు వైస్ ఛాన్సలర్. సో అందువల్ల గత ప్రభుత్వం రాజకీయపరమైన నియామకాలు చేసింది కనుక సహజంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ రాజకీయ వాసన ఉన్న వాళ్ళను సహించలేరు కదా. రాజకీయ వాసన లేని వాళ్ళను తీసేస్తే పెద్ద తప్పు అవుతుంది. కానీ వాళ్ళు గతంలో ప్రభుత్వం రాజకీయ వాసన ఉన్న వాళ్ళని నియమించారు. ఆ రాజకీయ వాసనలు ఇప్పుడు అధికారంలో ఉన్నవారు భరించలేరు. మరి ఎలా ఆగుతారు? ఒత్తిడి చేయకుండా. ఒత్తిడి చేయడం రైట్ అని నేను అంటలేను, ఖచ్చితంగా ఒత్తిడి చేయకూడదు. కానీ కాంటెక్స్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా తెలుగుదేశం పైన మనం నేరం మోపడం కూడా కరెక్ట్ కాదు. కాంటెక్స్ట్ ఏంటి? వైసీపీ వాసనలతో కూడిన వైస్ ఛాన్సలర్ నియామకం జరిగినప్పుడు టీడీపీ వాళ్ళు వస్తే దాన్ని ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు టీడీపీ వాసనతో అమరావతి నిర్మాణం చేపడితే వైసీపీ దాన్ని వదిలేసి 3 రాజధానులు చెప్పలేదా? సో అందువల్ల టీడీపీ వాసనతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు పెడితే, ప్రజలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు పెడితే వైసీపీ వచ్చి అన్నా క్యాంటీన్లు మార్చలేదా? ఎన్టీ రామారావు పేరుంటేనే భరించలేక దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు మార్చలేదా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయలేదా? చేసినప్పుడు సహజంగానే టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ వాసనలున్న వైస్ ఛాన్సలర్లను ఎట్లా సహిస్తుంది? సో అందువల్ల ఆ మొదలు ఈ టీడీపీ అయినా వైసీపీ అయినా వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో రాజకీయాలు ఉండకూడదు. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు తమ వాళ్ళను, తమ అనుకూలను వైస్ ఛాన్సలర్గా నియమించడం వల్ల ఇలా స్టేట్ యూనివర్సిటీ సర్వనాశనం అయ్యాయి. స్టేట్ యూనివర్సిటీ కాదు, ఇప్పుడు బీజేపీ సెంట్రల్ యూనివర్సిటీలో అదే పనిచేస్తుంది. తమ వాళ్ళనే నియమించుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. క్లియర్గా తమ ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళే వైస్ ఛాన్సలర్ పదవిలో కూర్చుంటారు. కనీసం తమ వారిని నియమించినా నాకు అభ్యంతరం లేదు. అందులో ఉన్న ఇంటలెక్చువల్స్ నియమిస్తే కొంత యూనివర్సిటీ బాగుపడతాయి. అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, అంతకుముందు వైసీపీ అధికారం ఉంది, దేశంలో బీజేపీ అధికారం ఉంది. పోనీయండి, మీ వాళ్ళనే నియమించుకుంటారు. అట్లీస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్, ఇప్పుడు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా హయ్యెస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నియమించండి, నాకు అభ్యంతరం లేదు. కనీసం మీ ఐడియాలజికల్ పర్సన్స్ ఉన్నా మీ వాడే కావచ్చు, కానీ అకాడమిక్గా మాత్రం అన్క్వశ్చనబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ బాగుపడతాయి. సమస్య ఎక్కడ అవుతుంది అంటే మీడియాకర్ పీపుల్ అపాయింట్ చేస్తున్నారు. తమ వాళ్ళైనా అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉంటే అభ్యంతరం ఏముంటుంది? తప్పే ఉంది. మీ కులం వాళ్ళనే పెట్టుకోండి, మీకు కావాల్సిన కులం వాళ్ళని పెట్టుకోండి, మీకు కావాల్సిన వాళ్ళే పెట్టుకోండి. ఎందుకంటే మీరే మారరు, రాజకీయ పార్టీలు మారుతాయన్న భ్రమలో నేను లేను. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు. అట్లీస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారనుకోండి, మీకు దానివల్ల ఏమవుతుంది? క్వాలిటీ డిటీరియేట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు జర్నలిజం యూనివర్సిటీ ఉంది, బీజేపీ వాళ్ళు నియమించాలనుకోండి. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఉంది, దీనికి బీజేపీ వాళ్ళు నియమించాలి. సపన్ దాస్ గుప్తా లాంటి జర్నలిస్ట్ నియమించారనుకోండి, అద్భుతంగా ఉంటుంది కదా. ఆయన ఇది వండర్ఫుల్ జర్నలిస్ట్ కదా. బీజేపీ ఆర్ఎస్ఎస్ కమిటెడ్, రాజ్యసభ సభ్యుడు. సో ఐడియాలజికల్లీ బీజేపీ కమిటెడ్, కానీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో చదివాడు, మంచి మేధావి. అలాంటి అతను పెట్టండి. సో సపన్ దాస్ గుప్తా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నాయకత్వం వేస్తే అట్లీస్ట్ డిటీరియేట్ కాదు. బీజేపీ వాళ్ళే కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి కావచ్చు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నా కూడా ఇఫ్ ఈజ్ గుడ్ ఎట్ అకాడమిక్స్ అది నియమించండి. టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఈ షుడ్ బి గుడ్ ఎట్ అకాడమిక్స్ కదా, అది కూడా లేదు. అందుకే స్టేట్ యూనివర్సిటీస్ ఇంత ఘోరంగా దెబ్బతింటున్నాయి. సో చాలా వైస్ ఛాన్సలర్ అనకూడదు, కానీ విత్ డ్యూ రిగార్డ్ అందరినీ నేను తప్పు పట్టడం లేదు. అందరూ దెర్ ఆర్ ఎక్సెప్షన్స్, దెర్ ఆర్ ఆనరబుల్ ఎక్సెప్షన్స్. కానీ గణనీయమైన సంఖ్యలో వైస్ ఛాన్సలర్లు తమ సబ్జెక్టు పైన గంటసేపు మాట్లాడలేరు. తమ సబ్జెక్టు వేరేది కూడా కాదు, ఇంగ్లీష్లో తమ సబ్జెక్టు పైన ఒక 1 hour, లేదా మంచి తెలుగులో తమ సబ్జెక్టు పైన ఒక ఇంటలెక్చువల్ లెక్చర్ ఇవ్వమనండి. ఇలాంటి వాళ్ళని ఇస్తున్నారు. అందుకే యూనివర్సిటీలు అలా నాశనం అవుతున్నాయి. మళ్ళీ చెప్పేది, అందరినీ నేను అనడం లేదు, దెర్ ఆర్ ఆనరబుల్ ఎక్సెప్షన్స్. కానీ యూనివర్సిటీలో అవినీతి, యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్టు నియామకాలు ఈ స్థాయికి దిగజార్చారు. యూనివర్సిటీస్ ఆర్ ఇంటలెక్చువల్ టవరింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ఉండాలి, ఒక మేధోపరమైనటువంటి కేంద్రాలుగా ఉండాలి. వాటిని కాస్త రాజకీయ పైరవీకారుల రెస్టారెంట్ లాగా మార్చేశారు. అందువల్ల ఈ పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఈ ప్రభుత్వానికి ఒక అవకాశంగా మారింది.